ఉదయవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు శిరీష. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉదయవాణి నెల్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి. బెల్ బటన్ ను క్లిక్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందుంటుంది. దీపక్ ఈఎన్టీ కేర్ గత 5 సంవత్సరాలుగా చెన్నైలోని శ్రీ రామచంద్ర హాస్పిటల్ నందు పనిచేసి ఇప్పుడు మన నెల్లూరులోని శ్రీహరినగర్ 1వ వీధి నందు డాక్టర్ జి దీపక్ చౌదరి చెవి, ముక్కు, గొంతు శస్త్రచికిత్స వైద్య నిపుణులు నూతనంగా దీపక్స్ ఈఎన్టీ కేర్ ను ప్రారంభించారు. మా ప్రత్యేకతలు: టాన్సిల్స్ అండ్ ఎడినాయిడ్స్ ఆపరేషన్స్, ఎండోస్కోపీ విధానం ద్వారా ముక్కు దూలం వంకర సరిచేయుట, చెవి నుండి చీము కారుట, వినికిడి లోపం, తల తిరుగుటకు చికిత్స మరియు మైక్రోస్కోపీ ద్వారా చెవి ఆపరేషన్లు చేయబడును. గురక కోసం శస్త్రచికిత్స మరియు ప్రత్యేకంగా చెవి, ముక్కు, గొంతులో ఇరుక్కుపోయిన వస్తువులను ఎండోస్కోపీ ద్వారా తీయుట, వినికిడి లోపం కలిగిన చిన్నారులకు కోక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయబడును. సంప్రదించండి. దీపక్ ఈఎన్టీ కేర్, 1వ వీధి, శ్రీహరినగర్, టీడీపీ ఆఫీస్ ఎదురుగా, పెట్రోల్ బంక్ వెనుక, నెల్లూరు. ఫోన్ నంబర్ 8639. ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన సర్వేపల్లి రాధాకృష్ణ సేవలు ప్రపంచానికి ఆదర్శనీయం. ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్. ఉపాధ్యాయ వృత్తికి ఆదర్శనీయంగా నిలిచిన దేశ అత్యున్నత పదవి గ్రహీత డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సేవలు ఆదర్శనీయమని సైదాపురం ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్ అన్నారు. ఉపాధ్యాయుడిగా దేశ 2వ రాష్ట్రపతిగా పనిచేసిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఉపాధ్యాయ వృత్తికే ఎంతో ఆదర్శనీయంగా నిలిచిపోయిందని ఎంపీడీఓ శివకుమార్ కొనియాడారు. సైదాపురంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో గురువారం సాయంత్రం వైభవంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్కు నివాళులర్పించి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎంపీడీఓ మాట్లాడుతూ ఉపాధ్యాయ కుటుంబంలో జన్మించిన గురుదేవులతో ఒక బిడ్డలాగా వారి దగ్గర చదువును అభ్యసించి ఈ స్థాయికి చేరుకున్నామన్నారు. కొంతకాలం పాటు జూనియర్ అసిస్టెంట్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహించే సమయంలో సోషల్ సబ్జెక్టుకు ఉపాధ్యాయుడిగా పనిచేసే భాగ్యం లభించిందన్నారు. ఆ తర్వాత ప్రమోషన్ రావడం వల్ల అక్కడి నుండి బదిలీ కావాల్సి వచ్చిందన్నారు. సమాజంలో ఉపాధ్యాయ వృత్తికే గౌరవం దక్కుతుందన్నారు. విద్యాశాతం మెరుగు, ఉచిత పథకాలకు స్వస్తి పలికి ప్రతి ఒక్కరూ ప్రయోజకులుగా ప్రభుత్వాలు తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని పలువురు ఉపాధ్యాయులు అభిప్రాయం వ్యక్తం చేశారు. విద్యార్థులకి పర్యావరణం గురించి ఎంత అవగాహన కలిగించినా ఉపయోగం లేదని, ప్రకృతిలో జరిగే అనర్థాలు, నష్టాలకు సమాజం బలవుతుందని, పాఠశాల ఖాళీ ప్రదేశాల్లో చెట్లను పెంచే బాధ్యత ప్రభుత్వం దృష్టికి పెట్టాలని ఉపాధ్యాయులు కోరారు. ఉపాధ్యాయులకి పోటీలు నిర్వహించి బహుమతులు, విన్నర్స్, రన్నర్స్కు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగ విరమణ చేస్తున్న ఉపాధ్యాయురాలు సుబ్బమ్మ భారతీలను సన్మానించారు. తమ ఉపాధ్యాయులు షేక్ బసీర్ ఉన్నీసా, యు కృష్ణకుమార్, ఎన్ వేణుగోపాలరావు, శ్రవంతి, పి వెంకటరమణయ్యను సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్, ఎంఈఓ దయాకర్ రావు, సుప్రియ, డిటి విజయలక్ష్మి, ఎస్ఐ క్రాంతికుమార్లు పాల్గొన్నారు.
కూడా. ఇంతకుముందు వర్షాలు పడడం అనేసి అనుకుంటున్నాం, వర్షాలు సరిగ్గా పడడం చూస్తున్నాం, అతలాకులం చేస్తున్నాయి అన్నమాట. వర్షాలు చాలా చాలా ఎక్కువగా. వీటన్నిటికీ పర్యావరణాన్ని మనం పాడు చేసుకోవడం అన్నమాట. ఆ వంతుగా అంటే ఇది ఉద్యోగంలో అంటే తక్కువ మొక్కలు నాటితే మేము సేఫ్ సైడ్, తక్కువ మొక్కలు నాటితే మేము చాలా సేఫ్ సైడ్. కానీ రిస్క్ అయినా సరే వీళ్ళని ఎక్కువ మొక్కలు ఎక్కువ దగ్గర నాటించడానికి గట్టిగా కృషి చేస్తున్నాం. దీంట్లో 1-2 లోటుపాట్లు ఉన్నా కూడా ఆ చర్యలకు కూడా సిద్ధపడే, అంటే ప్రకృతి బాగుండాలంటే కొంత నష్టం వచ్చినా, మాకు నష్టం వచ్చినా కూడా సిద్ధపడే మొక్కలు నాటుతున్నామని తెలియజేస్తున్నాం.